హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికా రీల్స్ వరల్డ్. నేను మీ ముందుకు చింతపండు లాలీపాప్తో వచ్చానండి. స్పైసీ చింతపండు లాలీపాప్ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండు తీసుకొని శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం కారం వేయాలండి. మన పిల్లలకు టేస్ట్కి సరిపడా అంత వేయాలండి. వాళ్ళు ఎంత తింటే అంత వేసుకోవచ్చు. దాన్ని మంచిగా కారం ఉప్పుని రెండింటిని చింతపండుకు పట్టించే విధంగా మనం దాన్ని కలుపుకోవాలండి. అది పట్టాక మనం రోల్ తీసుకొని ఆ చింతపండుని దంచుకోవాలండి. మా పిల్లలు రోల్ తీసుకునేంత టైం కూడా నాకు ఇవ్వలేదండి. నాకేదో జ్వరం వచ్చిందని చెప్పి నేనేదో కొంచెం చేసుకొని తింటే వాళ్ళు టేస్ట్ చేసి నాకు అని చెప్పి చాలా సతాయిస్తుంటే మళ్ళీ చేశానండి. అందుకనే నాకు వాళ్ళు టైం ఇవ్వలేదు. అందుకే ఫ్లోర్ క్లీన్ ఉంటే ఫ్లోర్ పైన దంచేసాను. మెత్తగా బాగా దంచుకోవాలండి. పేస్ట్ లాగా దంచుకోవాలి. దంచుకొని దాన్ని చూసారు కదా, ఈ విధంగా దంచుకోవాలి. తర్వాత దాన్ని ఐస్ క్రీమ్ స్టిక్స్ దొరుకుతాయి కండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ తెచ్చుకొని వాటిని కడుక్కొని ఐస్ క్రీమ్ స్టిక్స్కి లాలీపాప్ లాగా మనము పెట్టేయాలండి. ఐస్ క్రీమ్ స్టిక్స్కి లాలీపాప్ లాగా పెట్టేసుకోవాలి. తర్వాత వాటిని ఇంకా రెడీ అయినట్టేనండి. అలా ఎలా పెడుతున్నారో చూసారుగా, వాళ్ళు పెట్టాక ఇంకా చూసారుగా, అంతేనండి. టేస్టీ స్పైసీ లాలీపాప్, చింతపండు లాలీపాప్. లేవు 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 ఫస్ట్ అయితే ఒక దీన్ని రాయిస్తా.